రాబోయే గుడ్ ఫ్రైడే రోజున ఈస్టర్ పండుగల సందర్భంగా నగరంలోని సమాధుల తోటల్లో శుభ్రత, మౌలిక సదుపాయాల ఏర్పాట్లపై కాకినాడ నగరపాలక సంస్థ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో సోమవారం ఉదయం నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ సాంబమూర్తి నగర్, సంజయ్ నగర్ ప్రాంతాల్లో ఉన్న క్రైస్తవ సమాధుల తోటలను పరిశీలించారు. రాబోయే గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ పండుగల సందర్భంగా నగరంలోని సమాధుల తోటల్లో బరియల్ గ్రౌండ్స్, శుభ్రత, మౌలిక సదుపాయాల ఏర్పాట్లపై కాకినాడ నగరపాలక సంస్థ ప్రత్యేక దృష్టిని సారించింది. ఈ క్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్పివి సత్యనారాయణ సాంబమూర్తి నగర్ మరియు సంజయ్ నగర్ ప్రాంతాల్లో ఉన్న క్రైస్తవ సమాధుల తోటలను పరిశీలించారు. సమాధుల తోటలలో శుభ్రత, చెత్త తొలగింపు, నీటిపారుదల, లైటింగ్ వంటి అంశాలపై సమగ్రంగా పరిశీలించి అవసరమైన పనులు వెంటనే చేపట్టాలని అధికారులకు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ పండుగల సందర్భంగా నగరంలోని సమాధుల తోటల్లో శుభ్రత, మౌలిక సదుపాయాల ఏర్పాట్లు పూర్తి చేయాలని, పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యతనివ్వాలని అధికారులకు ఆదేశించారు. ఈ పరిశీలనలో అదనపు కమిషనర్ కెటి సుధాకర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, ఈఈ రత్నమాల, శానిటేషన్ సూపర్వైజర్ రాంబాబు, ఇన్స్పెక్టర్ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. ఏసీలో ఉన్నా, నాన్ ఏసీలో ఉన్నా, గుడ్స్ లో ఉన్నా, 5 మేడలో ఉన్నా, 7 మేడలో ఉన్నా, అల్టిమేట్ గా మన జీవితానికి సంబంధించిన అంతిమ ప్లేస్ ఇదే కాబట్టి దీన్ని మనం పరిశుభ్రంగా ఉంచుకుందాము, పరిశుభ్రంగా కాపాడుకుందాము, ప్రశాంతంగా ఉందాము అని ఒక సంకల్పంతో మరి ఇక్కడ మనం వచ్చాము. సోదరులందరికీ కూడా మనవి చేసేది ఏంటంటే, ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు కానీ ఏదైనా ఉన్నట్లయితే ఆ దృష్టి తెచ్చినట్లయితే మేము ఇవన్నీ కూడా పరిష్కరించి తగిన విధంగా ఏర్పాటు చేస్తామని మీ అందరికీ సవివరంగా మీకు మనం చేసుకుంటాం. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ సందర్భంగా మళ్ళీ ఈస్టర్ సందర్భంగా కూడా మళ్ళీ సండే ఉంటుంది అనుకుంటున్నాము. ఎక్కువ సండే ఉంటుంది కాబట్టి సండే సంబంధించిన మన ఎమ్మెల్సీ గారు కొంచెం డ్రింకింగ్ వాటర్ అవసరమైతే కొంచెం 10 శానిటేషన్ చేస్తామండి. అవసరం టెంట్ అది వేసి కుర్చీలు కూడా ఏర్పాటు చేసే విధంగా చూస్తాం. అంటే ఓన్లీ మనకి ప్రశాంతమైన జీవితం కోసం మనం చేస్తున్న ఈ సందర్భంగా మీరందరూ కూడా సహకరించండి. ఇంకా ఏదైనా మీకు మంచి సజెషన్స్ ఉన్నట్టయితే, ఇంకా ఈచ్ ఇది బెటర్, ఈ విధంగా చేస్తే ఇంకా బాగుంటుంది సార్ అన్నట్లయితే డెఫినెట్గా మీకు సహకారం చేస్తానని మరొకసారి కాకినాడ క్రిస్టియన్ సెమిటరీ చైర్మన్గా ఈరోజు ఈ సమాధి తోటను కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ గారు రావటం చాలా సంతోషకరం. వారు ఇప్పటికే ఇక్కడ క్లీనింగ్ ఏర్పాట్లన్నీ చేస్తూ ఉన్నారు. వారు మాకు ఇచ్చిన ఈ అభయాన్ని బట్టి, చేస్తున్న పనులను బట్టి క్రైస్తవ సమాజం తరఫున మరోసారి వారికి శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈస్టర్ సందర్భంగా అనేక మంది, కొన్ని వేలాది మంది ఇక్కడికి రానింటుండగా వారికి తగిన ఏర్పాట్లు చేయటకు వారు ముందుకు వచ్చినందున మరోసారి క్రిస్టియన్ సమాజం తరఫున వారికి శుభములు, వందనాలు తెలియజేస్తూ, మన కమిషనర్ గారు మా యొక్క మనవిని విని మేము రైటింగ్లో ఒక లెటర్ ఇవ్వగానే వారు ఎంతోగానో స్పందించి స్వయంగా వారు వచ్చి, వారికి ఎన్నో పనులు ఉంటాయి అయినా సరే మార్నింగ్ 7:30 కల్లా ఇక్కడికి వచ్చి ఇక్కడ మరి ఇంతకుముందు ఎప్పుడూ లేనటువంటి ఈ క్లీనింగు, ఈ లైటింగు అన్నీ కూడా ఏర్పాటు చేశారు మన ఫస్ట్ కమిషనర్ గారు. కనుక మా క్రైస్తవులంతా కూడా మన కమిషనర్ గారు వెనకాల ఉంటామని, అండగా ఉంటామని అందరి తరఫున కూడా వారికి ప్రత్యేక వందనాలు నేను తెలియజేస్తున్నాను.